కొడంగల్ లగచర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికీ చాలామందిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. కాంగ్రెస్ మెయిన్గా ఫోకస్ చేసినటువంటి ఆ దాడి ఘటనలో కీలక పాత్ర పోషించాడు సురేష్ అనేటువంటిది ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆచూకీ ఇంతవరకు లభించలేదు. సురేష్కి సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు పట్టుకోలేకపోయింది? ఏం జరుగుతాం? ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, అదేవిధంగా నరేందర్ రెడ్డి, ఈ యొక్క సురేష్ అనే వ్యక్తికి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి ఏ స్టేజ్ వరకు అతను ఉండాలి, ఏ విధంగా కలెక్టర్ని అక్కడి వరకు తీసుకెళ్ళాలి, అక్కడ నుంచి అతను ఏ విధంగా తప్పించుకొని వెళ్ళిపోవాలి, దాడి చేసే టీం మళ్ళీ ఇంకొక టీం రెడీగా పెట్టిండ్రు అక్కడ. ఇట్లా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారము మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేశారు. అతను తప్పించేసారు అక్కడ నుంచి. అందుగురించే దొరకడం లేదు. అతను సురేష్ అనే వ్యక్తి మేము కనుక్కుంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసినాయి. మణికొండ లోపల ఒక విల్లా, కోట్ల రూపాయల విలువలో అతను ఉంటున్నాడు అక్కడ మణికొండ లోపల. అదేవిధంగా అతను ఈ యొక్క షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ అని తెలిసింది మాకు. అతను తలకు కట్టుకున్నటువంటి రుమాలు చూస్తే అతని వేషధారణ ఎట్లుంది అంటే అతను ఎవరో గిరిజన రైతేమో అని అపోహపడ్డారు అందరూ కూడా. అతను గిరిజన రైతు కాదు, అతను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అతను షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్. మణికొండలో ఒక కోట్ల రూపాయల విలువ చేసే విల్లా ఓన్ చేసుకొని దాంట్లోనే ఆయన ఫ్యామిలీతో సహా అక్కడ ఉంటున్నారు. అక్కడ నుంచే సురేష్ను ప్రభుత్వం ట్రాక్ చేస్తూ ఉందా? లాస్ట్ ఎక్కడ ట్రాక్ చేసింది ఆయన ఘటన జరిగిన తర్వాత? ఈ మధ్య కాలంలో ఎవరితో టచ్లోకి వచ్చిందా? ఎప్పుడు వచ్చిండో, ఎవరితో మాట్లాడి, ఏ సమయంలో? అతను మాకున్న సమాచారానికి ఏంటంటే చాలా హైటెక్ లోపల అతని ఫోన్స్ ఏవి వాడకుండా కొత్త ఫోన్స్ మార్చుకుంటూ ప్రయత్నం చేస్తున్న కాలం లోపల ఈ మధ్యకాలంలో బండ ప్రకాష్ అనే మన ఎమ్మెల్సీకి ఫోన్ చేసినాడని సమాచారం దొరికింది మాకు. ఇప్పుడు బండ ప్రకాష్ గారికి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏ రోజు? ఈ మధ్యకాలంలో తను మీకు తెలుసు విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగింది బండ ప్రకాష్ గారు. ఆ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అతనికి ఫోన్లో కాంటాక్ట్లోకి వచ్చినాడు. అంటే బహుశా ఏదైనా హెల్ప్ గురించో దేని గురించో అతను కాల్ చేసి ఉండొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దీనిపైన విచారణ జరుగుతుంది. ఒకటి చాలా కీలక అంశం మీరు కోడ్ చేస్తూ ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వం మీద మీరు బాగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు బండా ప్రకాష్కు ఫోన్ చేసిండు వేరే ఫోన్లో నుంచి అంటారు. బండా ప్రకాష్కి ఫోన్ చేసినట్టు ప్రభుత్వం దగ్గర సమాచారం ఎట్లుంది? బండా ప్రకాష్ ఫోన్ గవర్నమెంట్ ట్యాప్ చేస్తుందా? బండ ప్రకాష్ గారికి ఫోన్ వచ్చినప్పుడు మొత్తం మన శాసన మండలికి సంబంధించిన వాళ్ళు 6 ఉన్నారు. ఫోన్ వచ్చినప్పుడు అందరూ ఆల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడే వచ్చి అందరి ముందే వచ్చింది, అదేం సీక్రెట్ కాదు, అందరి ముందే వచ్చింది ఫోన్ కాల్. అది అంటే మీరు ట్యాప్ చేసింది వచ్చింది తెలుసుకోలేదు, సమాచారం తెలుసు. అక్కడ ఎవరైతే విన్నారో వాళ్ళ పక్కన ఉన్నారో వాళ్ళే చెప్పారు మాకు. ఎవరాలు? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన? మా పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఇది అందరూ కలిసిపోయింది తెలుసు కదా, దాంట్లో ఏం సీక్రెట్ ఏం లేదు. ఆయన ఏం కుట్రలో పాల్గొనని మేము చెప్పట్లేదు, ఆయన ఫోన్ చేసిండని చెప్తున్నాను అంతే. కానీ మీరు ఆయన ఫోన్ ట్రాక్ చేయడం గాను అట్లాంటి ఉద్దేశం మా దగ్గర లేదు కదా, అట్లాంటి పనులే చేయం మనం అట్లా. అది ఇంకోటి, మీరు భూమి అక్కడ సేకరణ చేయట్లేదు, కేవలం ఏదో అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏంది పరిస్థితుల కోసం పోయారు అంటున్నారు. గ్రామస్తులు చెప్తారు డ్రోన్లు వచ్చాయి ఇంటి ముందుకి, ఈ హైట్లోకి డ్రోన్స్ వచ్చాయి, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, అర్థం కాలేదు జనాలకు, అందుకే వాళ్ళు భయాందోళనతో 11 నెలల నుంచి ధర్నా చేస్తారు, అటాక్ చేసారు అనేటువంటిది గ్రామస్తులు చెప్తారు గిరిజనులు. ఇప్పుడున్న టెక్నాలజీ లోపల మీకు తెలుసు, మనం ఒక చిన్న ర్యాలీ తీస్తేనే డ్రోన్ వాడతాం, ఒక పెళ్లికి పోతే డ్రోన్ వాడతాం. డ్రోన్ అన్నది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది, ఎక్కడ పోయినా సరే డ్రోన్స్ వాడుతుంటారు. అది డ్రోన్ వాడినంత మాత్రాన అదేదో ఇల్లు అటాక్ చేసినట్టు కాదు, ఇల్లు తీసుకున్నట్టు కాదు. ఇది ప్రజాభిప్రాయ సేకరణ అండి. ఇప్పుడు నేవీ ప్రాజెక్ట్ నా దగ్గర పెట్టిండ్రు. నేను ఎమ్మెల్యేగా ఉండి, నేను 2014లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు పూడూరు మండలం లోపల ఆర్డీఓ వచ్చిండు, ప్రజాభిప్రాయ సేకరణ చేసినాం. అక్కడ ప్రజలందరూ సంతకాలు పెట్టి చేశారు. ఆ ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి పోయినారు అక్కడికి తప్ప, ఆ సేకరణ లోపల వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు కలెక్టర్ గారు. అవి కనుక ప్రభుత్వం ఓకే అంటే ఇచ్చేస్తారు. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు కదా, అది ఓన్లీ ఐడెంటిఫికేషన్ చేయడానికి అని పోయింది అంతే తప్ప ఇది వాళ్ళ ఇంట్లో గూలగొట్టడానికి కాదు, వాళ్ళ భూమి తీసుకోలేదు, ఇంకా ఏమో అలాంటి జరగలేదు. ఇది బేసిక్ స్టేజ్లో ఉన్నది. దీన్నంతా కుట్రపూరితంగా భయభ్రాంతులు చేసే విధంగా కేటీఆర్ వన్న కుట్రలో భాగం ఇది. మీరు బేసిక్ స్టేజ్ అంటున్నారు, గ్రామస్తులేమో డ్రోన్ సర్వే జరిగింది అంటున్నారు, మా భూములు పోతున్నాయి అంటారు. ఇందాక మీరు మాట్లాడుతూ కూడా 11% ఒకవేళ పోతే గిరిజనుల భూములని మీరే స్టేట్మెంట్ చేసిరు. అంటే అసలు ఇంకా స్టార్టింగ్ దశలో ఉందని మీరు అంటూనే 11% గిరిజనుల భూములు పోయే అవకాశం ఉందని కూడా మీరే అన్నారు. అదొకటి ఉంటే బీఆర్ఎస్ మెన్షన్ చేస్తే మ్యాక్స్ బైకాన్ అనేటువంటి కంపెనీ రేవంత్ రెడ్డి బామ్మాడిది ఒక దాంట్లో
21 లక్షల షేర్లు ఉన్నాయి, దానికి డైరెక్టర్గా ఉన్నారు, ఆ కంపెనీకే ఇవ్వబోతా ఉంది, అక్కడ ఇదంతా జరుగుతూ ఉన్నట్టు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు ఇవ్వబోతుంది అని బీఆర్ఎస్ మీరే అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తుందని ఇవ్వబోతుంది అంటున్నారు. ఇవ్వబోతుంది అన్నదాన్ని మీరు ఊహాజనితంగా కలగంటున్నారా, లేకపోతే మీరేమన్నా సినిమా తీస్తురా వాళ్ళు ఇట్లా చేసి ప్రచారం చేయాలని? నా కాన్స్టిట్యున్సీలో 2 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయండి. ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినాయి. ఇప్పటికి కూడా అనాకుపేట ఉన్నాయి. ఇప్పటికి కూడా సగం మందికి ఈ మధ్య కాలంలో కూడా నేను కూడా అలాట్మెంట్ ఇప్పిస్తున్నా. అక్కడ కూడా ఇది 2-3 ఇయర్స్ తర్వాత అవసరాలను గుర్తించి ఇప్పటి నుంచి వాళ్ళు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయడం, ఒక డ్రాఫ్ట్ తయారు చేయడం. ఆ డ్రాఫ్ట్ అయింది అంతే. దాంట్లో ఇంతవరకు ఒక 1 ఎకర్ కూడా ఒక అప్లికేషన్ లేదు, 1 ఎకర్ తీసుకోలేదు, ఒక ఇల్లు కూడా తీసుకోం. దాంట్లో ఎవరిది ఇల్లు కూడా తీసుకోం. ఇంకా ఇల్లు ఇస్తాం కదా, తీసుకునేది లేదు. ఇదంతా కూడా అభూత కల్పనలు. ఇది ఒక కుట్ర. కేటీఆర్ 10 ఏళ్ళు రాజ్యం ఏలిండు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక వాళ్ళ సోషల్ మీడియా అధిపతిని కూడా ఇప్పుడే చూస్తున్నాం పేపర్లో, టీవీలో అరెస్ట్ చేసిరని. ఇవన్నీ కూడా ప్రచారం చేస్తూ ప్రజలలో ఒక అలజడి సృష్టించాలి, ప్రజలలో ఇలాంటి వాతావరణం తయారు చేయాలని వాళ్ళు హైర్డ్ గ్యాంగ్, కేటీఆర్ హైర్డ్ గ్యాంగ్ చేస్తున్నటువంటి కుట్ర. కంపల్సరీ ఒకవేళ ఫ్యూచర్లో ఫార్మా విలేజ్ కింద అక్కడ ఫార్మా ఇండస్ట్రీ మీరు అనుకున్నాడు, ప్రభుత్వం అనుకుంటున్నాడు గ్రీన్ ఫార్మా ఒకవేళ పొల్యూషన్ లేకుండా ఏర్పాటు చేయాలనుకుంటే ఆ కంపల్సరీ అక్కడే ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈరోజు నేను పేపర్లో చూపించిన సాక్షి పేపర్లో, అక్కడ కూడా హరీష్ రావు ఇలాంటి కుట్రవన్నీ చాలా ప్రయత్నాలు చేశాడు. వాళ్ళను ఎగ్గొట్టి వాళ్ళని బాగా ఎగదేసి ఏదేదో చెప్పాడు. లాస్ట్కి వస్తాక ఏమైంది, రైతులు నిన్న చౌదరి గారి దగ్గరకు, సిద్దిపేట కలెక్టర్ గారి దగ్గరకు పోయి వాళ్ళంతా వాళ్ళే పోయి, ఏ రాజకీయ నాయకులు లేరు, మా భూమి ఇస్తాం, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మాకు నష్టపరిహారం కావాలి, మాకు ఇండ్లు కట్టియాలి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చేసారు. ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది. నేను కూడా పత్రికా మిత్రులకు ఇచ్చిన కాపీ ఈరోజు. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఆల్రెడీ గిరిజన నాయకులు కూడా పోయి హుసేన్ నాయక్ అని చెప్పి SC/ST కమిషన్ నుంచి పోతే నిన్న వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ మా భూములు మేము ఇస్తాము, మాకు జాబ్స్ కావాలి, మా ఏరియా డెవలప్ కావాలి, వాళ్ళ ఏరియాలో డెవలప్ కావాలన్నా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు మా ఏరియాలు కావద్దా? గతంలో కూడా ఇదే విధంగా జోగులాంబ జోన్లో వేసారు మా వికారాబాద్ జిల్లాను తీసుకుపోయి. నేను కొట్లాడి రద్దు చేపించి చార్మినార్ జోన్లో కల్పించిన. దాని మూలంగా ఈరోజు 80 మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 60 మంది SIలు సెలెక్ట్ అయ్యారు. 80 మంది ఏమో ప్రతి నియోజకవర్గానికి టీచర్లు సెలెక్ట్ అయ్యారు. 60 మంది మా జిల్లాలో SIలు సెలెక్ట్ అయ్యారు. బికాజ్ మేము చార్మినార్ జోన్లో రావడం వల్ల వాళ్ళు ఏం చేశారు, కుట్రపూరితంగా మమ్మల్ని తీసుకుపోయి జోగులాంబ జోన్లో వేసారు. ఆడ ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఓకే, ఫార్మా వరకు వస్తే మళ్ళీ ఫార్మాకి వెళ్దాం. ఫార్మాకి వస్తే ఫార్మా కోసం 14,000 ఎకరాలు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సేకరించి రెడీగా ఉంది. రెడీ టు ఆక్యుపై. గవర్నమెంట్ ఇమీడియట్లీ అక్కడ ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటు చేయొచ్చు, ఎవరినైనా అక్కడికి భూములు ఇవ్వచ్చు, పిలవచ్చు ఇండస్ట్రీలర్స్. కానీ అవన్నీ వదిలేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫార్మా విలేజ్లు అనే పేరిట కొడంగల్లో ఈ హైడ్రామాకు అవకాశం కల్పించినట్టుగా అయించింది ఆ ప్రభుత్వం. ఎందుకు మళ్ళీ మీరు ఇట్లాంటి కొత్తలోనే, సంవత్సరం కూడా కాలేదు, ఎందుకు ఇట్లాంటి వివాదాలకు వెళ్తుంది ప్రభుత్వం? వివాదాలు కాదండి, నేను స్పష్టంగా అదే చెప్తున్నాను. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఒక ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన చేయడమే ఆ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. మౌలిక వసతులు చేయాలంటే, ఎక్కడ చేయాలన్నా సరే, ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మాణం చేయాలంటే కనీసం ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. 2-3 ఏళ్ళ తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు. ముఖ్యమంత్రి గారు నేను అమెరికా పోయించినాం. అమెరికాలో చాలామందిని కలిసినాం. చాలామంది ఇక్కడ పరిశ్రమలు పెడతామని చెప్పాను. వాళ్ళకు చాలా పెద్ద ఇండస్ట్రీస్, సెమీ కండక్టర్ డివైసెస్ కానీ, నాలెడ్జ్ పార్క్ కానీ, వేర్ హౌసెస్ కానీ చాలా వాటికి అలాట్మెంట్ చేయడానికి కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము MOUs కూడా సైన్ చేసినాం అక్కడ అమెరికాలో. ఇక్కడ సో నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత ఇంకా వాళ్ళ సెకండ్ కంపెనీస్ రావచ్చు, థర్డ్ కంపెనీస్ రావచ్చు. అక్కడ ల్యాండ్ ఉండదు కదా, ఎప్పటికి గుర్తిస్తూ పోవాలా. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, భవిష్యత్ అవసరాలను గుర్తించి ఇప్పటి నుంచి మనం డ్రాఫ్ట్ తయారు చేసి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని వాళ్ళందరూ ఒప్పుకుంటే అక్కడ ఎస్టేట్ ఫ్యూచర్లో వస్తుంది. ఒప్పుకోకుంటే బలవంతంగా తీసుకునేది ఉండదు. అట్లాంటి సిస్టమ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రజలను మనం ఒప్పించి వాళ్ళకి అవసరాలు తీర్చే మనం చేస్తాం తప్ప బలవంతంగా తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ కాదు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం అంతకంటే కాదు. రైట్. ఇది ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది. సురేష్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. లాస్ట్ బండా ప్రకాష్ అన్నట్టుగా సమాచారం ఉంది ప్రభుత్వం దగ్గర. అయితే త్వరలోనే పోలీస్ శాఖ చేస్తూ ఉంది, ప్రభుత్వం చేస్తూ ఉంది, దృష్టి పెట్టింది. మరిన్ని వివరాలు వస్తాయి. ఒకవేళ సురేష్ అరెస్ట్ అయితే ఆయన విచారణలో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.